ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు 4500 ఏళ్ల తర్వాత పిరమిడ్‌లో దొరికిన ఒక సీక్రెట్ ఎంట్రన్స్ గురించి. అలాగే మనిషిలాగా నడుస్తున్న ఒక రోబో గురించి, ఇంకా 2 సార్లు చచ్చిపోయి తిరిగొచ్చిన ఒక మహిళ గురించి. అంటే ఆఫ్టర్ లైఫ్ గురించి, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్. ఇంకా టెక్ జీనియస్‌లకి లవ్ పేరుతో స్పైస్ ఎలా ట్రాప్ చేస్తారో, ఇంకా మనందరికీ దయ్యాల ఇళ్ళంటే ఎందుకంత ఇష్టమో చాలా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. అయ్యో బాబోయ్! సూపర్ సార్, అదరగొట్టేశారు. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. గీజా పిరమిడ్స్ ఈ పేరు వినగానే మనకి గ్రేట్ పిరమిడ్ గుర్తొస్తుంది. 4500 ఏళ్ల క్రితం కట్టిన ఈ స్ట్రక్చర్స్ గురించి మనకు అన్నీ తెలుసని మనం అనుకుంటాం, కానీ అది కంప్లీట్గా పెద్ద తప్పు. అక్కడున్న మూడో పిరమిడ్, అంటే గీజా కాంప్లెక్స్లో మూడోది అండ్ స్మాలెస్ట్ పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ మ్యాంకోర్ గురించి. దీన్ని సుమారు 2510 బీసీలో కింగ్ మ్యాంకోర్ తన సమాధి కోసం కట్టించారు. ఇది దాదాపు 200 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇన్నాళ్ళు దీని నార్త్ సైడ్, ఉత్తరం వైపు ఉన్న ఒకటే మెయిన్ ఎంట్రన్స్ అని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్గా ఈజిప్ట్ కైరో యూనివర్సిటీ ఇంకా జర్మనీ టీయూఎంకి చెందిన రీసెర్చర్స్ టీం ఈ పిరమిడ్ని మళ్ళీ స్కాన్ చేసినప్పుడు ఈసారి వాళ్ళు చేసి దేని వాడారంటే టెక్నాలజీ, హైటెక్ నాన్ ఇన్వేసివ్ మెథడ్స్. అంటే పిరమిడ్ని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా, ఒక్క రాయిని కూడా కదపకుండా లోపల ఏముందో చూశారు. వాళ్ళు రాడార్, అల్ట్రాసౌండ్, ఈఆర్టీ, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ స్కానింగ్ టెక్నాలజీస్ని యూజ్ చేశారు. ఆ స్కానింగ్ రిజల్ట్స్ చూసి వీళ్ళు షాక్ అయ్యారు. ఒక రకంగా పిరమిడ్ లోపల వాళ్ళకు 2 మిస్టీరియస్ వాయిడ్స్, అంటే ఖాళీ ప్రదేశాలు కనిపించాయి. అవి ఎయిర్ ఫీల్డ్ అనామలీస్ అని కన్ఫర్మ్ చేశారు. ఒక మేబీ సీక్రెట్ ఎంట్రన్స్. ఆ సీక్రెట్ ఎంట్రన్స్లో ఏముంది, అసలైన మిస్టరీ ఉంది. ఈ వాయిడ్స్ ఎక్కడ డిటెక్ట్ అయ్యాయి అంటే, మెయిన్ అయితే నార్త్ ఎంట్రన్స్ దగ్గర కాదు, పిరమిడ్ తూర్పు వైపు డిటెక్ట్ అయ్యాయి, గ్రౌండ్ లెవెల్కి చాలా దగ్గరలో. వెంటనే సైంటిస్టులకి ఒక హైపోథెసిస్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఒక 2వ సీక్రెట్ ఎంట్రన్స్ అయ్యి ఉండాలి. వాళ్ళు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే, ఆ ఈస్టర్న్ సైడ్లో 13 into 19 ఫీట్ ఏరియాలో ఉన్న గ్రెనైట్ బ్లాక్స్ మిగతా వాటిలో లేవు. అవి అన్యూజువల్లీ చాలా స్మూత్గా ఉన్నాయంట. అంటే వేల ఏళ్ల క్రితం వాటిని ఎవరో గట్టిగా పాలిష్ చేసినట్టు. కరెక్ట్గా ఇలాంటి స్మూత్ స్టోన్స్ పిరమిడ్ మెయిన్ ఎంట్రన్స్, నార్త్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఉన్నాయి. దీని అర్థం ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉండేది. కానీ 4500 ఏళ్లగా విషయాన్ని ఎవరు గమనించాల. ఇప్పుడు అందరిలోనూ ఒకటే టెన్షన్, ఈ సీక్రెట్ ఎంట్రన్స్ వెనక ఏముంది? ఈ వాయిడ్స్ ఏమైనా అన్డిస్కవర్డ్ ఛాంబర్సా? ఈ వాయిడ్స్ ఏమైనా మన ఇప్పటి వరకు కనుగొని గదుల్లోకి దారి తీస్తాయా? లేదా కింగ్ మ్యానిక్యూర్ యొక్క నిజమైన ట్రెజర్స్ ఇంకేమైనా లోపల ఉన్నాయా? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పిరమిడ్ కట్టించిన కింగ్ మ్యానిక్యూర్ కూడా, అంటే రాజుగారి శవపేటికి కూడా మిస్టీరియస్లీ మిస్సింగ్. అంటే 1838లో దాన్ని లండన్లోని బ్రిటిష్ మ్యూజియంకి ఒక షిప్లో తెరలిస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సముద్రంలో మునిగిపోయింది. అది ఇప్పటికీ దొరకల. సైంటిస్టులు దీన్ని గీజాలో ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్గా చెప్తారు. ఏదేమైనా కానీ 4500 సంవత్సరాలు గడిచిన ఈ పిరమిడ్స్ తమ లోపల ఇంకా ఎన్ని సీక్రెట్స్ దాచుకున్నాయో ఈ ఒక్క ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి, రీసెంట్గా నేను ఈజిప్ట్ ఫొటోస్ అప్లోడ్ చేస్తే కామెంట్స్ కామెంట్స్ అని పెడతారా? నేను వెళ్ళానబ్బా, అయితే ఎప్పుడో వెళ్ళాను. ఎప్పుడు అంటే ఒక 1 year బ్యాక్ వెళ్ళాను. 1 year బ్యాక్ కాదులే, 10 months అవుతున్నట్టు. అండ్ పిరమిడ్ సీక్రెట్ లాగా మీరు ఇంకా మా ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో నాకు ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. దయచేసి ఆ రెడ్ బటన్ని ప్రెస్ చేసి ఆ మిస్టరీని సాల్వ్ చేయండి. ఆ పక్కనే ఉన్న గంటను కూడా కొట్టారంటే మేము పెట్టే సీక్రెట్ వీడియో ఫస్ట్ మీకే తెలుస్తుంది. ఈ వీడియో చూడండి. ఈ రోబో నడుస్తుంటే చూస్తుంటే మనిషి నడుస్తున్నట్టే ఉంది కదా. నాకు యాక్చువల్గా రోబో మామూలుగా ఏదైనా రోబోస్ నడిచేటప్పుడు చూస్తే ఏంటో పట్టేసినట్టు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది చాలా వరకు బెటర్. కానీ ఇది మనిషి కాదు, ఒక మిషన్. చైనాకి చెందిన ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పింగ్ వాళ్ళ లేటెస్ట్ హ్యూమనాయిడ్ రోబోని రివీల్ చేశారు. దాని పేరు ఎక్స్పెంగ్ ఐరన్. దీని మూమెంట్స్ ఎంత స్మూత్గా, హ్యూమన్ లైక్గా ఉన్నాయంటే, ఇది అన్క్యానీ వ్యాలీ, అంటే మనిషి పోలుండి మనిషి కాదని తెలిసినప్పుడు కలిగే వింత ఫీలింగ్ని, ఒక న్యూ డెప్త్ని క్రియేట్ చేసింది. ఈ రోబో వాకింగ్ ఎంత లైఫ్ లైక్గా ఉందంటే, ఆ కంపెనీ వాళ్ళు స్టేజ్ మీదే దాన్ని కట్ చేసి చూపించాల్సి వచ్చింది. అంటే లోపల మనిషి ఎవరు లేరని ప్రూవ్ చేయడానికి. అంటే మామూలుగా ఎవరో మనిషిని పెట్టి నడిపిస్తారని ఉంటారుగా, అనుకుంటారు. అందుకు అది చూస్తున్న క్రౌడ్ కూడా అదృష్టవశాత్తు లోపల ఏమైనా నిజమైన మాంసం రక్తం ఏం లేవు. లోపల కొంచెం సింథటిక్ మజిల్స్ లైక్ స్లీక్ మెటల్ లిమ్ మాత్రమే కనిపించాయి. సో ఎక్స్పెంగ్ కంపెనీ ఏం చెప్తుందంటే, ఐరన్ యొక్క ఈ క్రీపీలీ రియలిస్టిక్ క్యాట్ లైక్ నడక కారణం దాని యూనిక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ అది తన సరౌండింగ్స్కి కూడా ఫిజికల్లీ రియాక్ట్ అవ్వగలదు. దీనికోసం వాళ్ళు 2250 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ TOPS చేసే విధంగా ఒక పవర్ఫుల్ ఏఐ చిప్స్ వాడారు. అంతేకాదు, ప్రతి రోబోకి ఫుల్ కవరేజ్ సింథటిక్ స్కిన్, కృత్రిమ చర్మం కూడా కోట్ చేశారు. CEO ఏం చెప్తున్నారంటే, భవిష్యత్తులో ఈ రోబోస్ మన లైఫ్ పార్ట్నర్స్, మన కొలీగ్స్ అవుతాయని. అంటే మనం కార్ కొనేటప్పుడు కలర్, ఎక్స్టీరియర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటామో, అలాగే రోబో కొనేటప్పుడు కూడా సెక్స్, అంటే హెయిర్ లెంత్ కానీ స్కిన్ టోన్ కస్టమైజ్ చేసుకోవచ్చు అంట.
సో ఈ ఐరన్ రోబోస్ 2026 నుంచి ఎక్స్పెంగ్ లొకేషన్స్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి, ఫ్యాక్టరీస్లోనే. కానీ ఇవి ఎప్పటికీ మన ఇళ్లలోకి డొమెస్టిక్ సెట్టింగ్స్ రావడంలా. CEO He Xiaopeng downplayed the likelihood that the humanoids will soon be usable in households and said it was too costly to use them in factories given the low price of labor in China. ఎందుకంటే ఇంత పవర్ఫుల్ రోబోస్ మన ఇళ్లలో ఉంటే సేఫ్టీ రిస్క్ ఉంటాయని చెప్పి కంపెనీ దీన్ని రూల్ అవుట్ చేసి, ఒక ఆమె 2 సార్లు చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. మామూలుగా మనం నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడుకునేటప్పుడు ఒకసారి మాత్రమే వింటాం, కానీ ఈమె 2 సార్లు చనిపోయిన తర్వాత, అంటే ఆఫ్టర్ లైఫ్లో ఏం జరుగుతుందో ఆమె ఫైనల్గా చెప్తుంది. ఈమె పేరు డెబ్రో ట్రమ్, వర్జీనియాకి చెందిన ఆమె, ఒక వైఫ్, మదర్ అండ్ ఒక మెడికల్ స్కూల్లో ఫార్మర్ రీసెర్చ్ డైరెక్టర్ కూడా. ఈమె తన లైఫ్లో జరిగిన 2 ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ గురించి, తన అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇప్పుడు చెప్తుంది. ఆమె తన ఫస్ట్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ NDE 1980లో జరిగింది. అప్పుడు ఆమె తన పెద్ద కొడుకుతో ప్రెగ్నెంట్గా ఉందంట. ఆమెకు డేంజరస్లీ హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ సెల్ కౌంట్స్, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి సీజర్స్ కూడా వచ్చాయి. ఆ ఎమర్జెన్సీ టైంలో డాక్టర్స్ తనని బేబీని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆమె తన బాడీని వదిలేసి హాస్పిటల్ సీలింగ్ నుంచి కింద జరిగిందంతా చూశానని చెప్పింది. అప్పుడు తనకి ఏ పెయిన్ కానీ ఎమోషన్ కానీ లేదంట. అండ్ ఈ షాకింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఆమె తన హస్బెండ్ బ్రూస్కు తప్ప ఎవరికి చెప్పలా. అండ్ తన సెకండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ NDE వచ్చేసి 20 ఏళ్ల తర్వాత 2007లో జరిగింది. వ్యాలంటైన్స్ డే రోజు ఆమె హస్బెండ్ కార్లో వెళ్తుండగా ఒక SUV రెడ్ లైట్ జంప్ చేసి వాళ్ళ కార్ని హిట్ చేసింది. ఆ క్రాష్ తర్వాత డాక్టర్ అయిన ఆమె హస్బెండ్ ఆమె పల్స్ చెక్ చేస్తే నో పల్స్ అని వచ్చింది. అతను ఆమె పేరు గట్టిగా అరుస్తున్నా అప్పటికే క్రాస్ ఓవర్ అయిపోయిందంట. ఆమె తన ఇండివిజువల్ ఐడెంటిటీని కోల్పోయి ఏదో ఒక బీయింగ్ ఆఫ్ ఎనర్జీగా మరి ఒక గ్లోయింగ్ ఎల్లో లైట్ ఉన్న లోకం వైపు వెళ్ళిందంట. అక్కడ ఆమెకి అంటే మాటల్లో చెప్పలేనంత ప్రశాంతంగా అనిపించిందంట. అండ్ తన మైండ్ సెట్ ఆ టైంలో ఎలా ఉందంటే తన బాడీలోకి తిరిగి రావాలనే అనుకోలేదంట, కానీ కొద్దిసేపటికి ఆమెను ఎవరో వెనక్కి లాగుతున్నట్టు అనిపించిందంట. Kind of identity, and I felt as if I were dipped into this vat of yellow pudding, but in a good way. I felt a sort of euphoria, a sort of bliss, a kind of calm that I've never felt before. తిరిగి తన బాడీలోకి వచ్చింది. ఆమె కళ్ళు తెరిచేసరికి కారు పక్కన ఒక ఎవరో వింత మనిషి నిలబడి ఉన్నాడు. 40sలో కర్లీ హెయిర్ అండ్ బటన్ డౌన్ డ్రెస్ షర్ట్ వేసుకుని ఉన్నాడంట. అతను ఆమె సీట్ బెల్ట్ తీసి ఆమెకి ఇంజురీస్ వల్ల కదలకుండా పట్టుకొని అంబులెన్స్ వచ్చే వరకు ఆ చేయి పట్టుకునే ఉన్నాడంట. కానీ ఈ మిస్టరీ ఏంటంటే ఆ మనిషిని ఆ హస్బెండ్ కానీ అక్కడికి వచ్చిన పారామెడిక్స్ కానీ ఎవరో చూడాల. ఆ మంచి మనిషి ఎవరో ఇప్పటికే ట్రాక్ చేయలేకపోయానని చెప్తుంది. సో NDEs ఉంటాయని నమ్మడానికి నాకు 2 NDEs పట్టాయి, అవి నాకు జరగకపోతే నేను నమ్మేదాన్ని కానేమో అని ప్రామ్ చెప్పింది. Take away from all of this? Well, for one thing, I really don't seem to have a fear of dying. I also ఏమో నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటే మామూలుగా అందరికీ వైట్ లైట్ కనబడింది, ఇంకొంచెం బ్రైట్ ఎల్లో లైట్ కనబడింది, ఏమో మరి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ నుంచి మన హైదరాబాద్ హైటెక్ సిటీ వరకు ఐటీలో వర్క్ చేసే జీనియస్కి, నర్డ్స్కి ఇది ఒక అర్జెంట్ వార్నింగ్. మీకు రీసెంట్గా జిమ్లో కానీ, కాఫీ షాప్లో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ రిపీటెడ్గా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుందా? వావ్, నాలాంటి కోడింగ్ నెట్కి ఇంత అందమైన అమ్మాయి పిల్లబడింది అని హ్యాపీగా ఫీల్ అవ్వకండి. మీరు చిట్టి రోబోలో ఫీల్ అయ్యి ఆ అమ్మాయి సనాలా వచ్చింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీరు ప్రేమలో పడట్లా, ట్రాప్లో పడుతున్నారు. ఇది నేను చెప్తుంది కాదు. అలియా రోజా అనే ఒక ఫార్మర్ రష్యన్ సెక్స్ స్పై ఇప్పుడు USA ఉండి ఈ సినిస్టర్ ప్లేబుక్ని బయటపెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఇంతమంది హీరోస్, యాక్టర్స్, బిజినెస్ మ్యాన్ ఉండగా వీళ్ళు ఈ సిలికాన్ వ్యాలీ నెట్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రీజన్ చాలా సింపుల్. ఈ టెక్ వర్కర్స్ అంటే ఎక్కువ వర్క్ చేసి ఐసోలేట్గా ఒంటరిగా పొద్దు నుంచి రాత్రి వరకు ఆఫీసెస్లోనే టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళకి ఫిమేల్ ఇంటరాక్షన్లో పెద్ద గ్యాప్ ఉంటుంది. కరెక్ట్గా ఇలాంటి ఐసోలేటెడ్ పర్సన్స్ని టార్గెట్ చేయడం లేడీస్కి చాలా ఈజీ అంట. పాపం పిల్ల దొరికిందిరా అనే ఆనందంలో ట్రాప్లో పడిపోతారు. ఓకే, ఈ స్పైస్ ఎలా ఆపరేట్ చేస్తారో ఆ ఏలియా రోజా కూడా స్టెప్ బై స్టెప్ చెప్పింది. స్టెప్ 1, ద 7 times రూల్. ఫస్ట్, డైరెక్ట్గా కాంటాక్ట్ చేయరు. కరెక్ట్గా 7 సార్లు మీకు కనిపిస్తారు. మీ కాఫీ షాప్లో, మీ జిమ్లో, లేదా మీ పోస్ట్కి లైక్ కొడతారు. మీరు వెళ్ళి హాయ్ చెప్పేలోపు మీ బ్రెయిన్ ఆ పర్సన్ని ట్రస్ట్ చేస్తుంది. అది మ్యాజిక్ కాదు, సైకాలజీ. స్టెప్ నెంబర్ 2, లవ్ బాంబింగ్. మీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ లవ్ బాంబింగ్. ఫుల్ కాంప్లిమెంట్స్, సెల్ఫీస్ అండ్ బికినీ ఫొటోస్ మీ మెసేజ్ బాక్స్లో నింపేస్తారు. మనోడు ఫ్లాట్. స్టెప్ 3, ట్రిగర్ ద హీరో ఇన్స్టింక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వీక్గా, ఎలోన్గా యాక్ట్ చేస్తారు. నా పేరెంట్స్ చనిపోయారు, నా మనసు ఇరిగిపోయింది, నేను స్టూడెంట్ని అని చెప్తాను. అంతే. ప్రతి అబ్బాయిలో ఉన్న రెస్క్యూయర్ అంటే అప్పుడు వెంటనే అబ్బాయిలో ఉన్న ఉద్ధరిస్తా అనే ఫీలింగ్ బయటకు వస్తుంది. నేనున్నా బేబీ అని మనోడు వెళ్ళిపోతాడు. స్టెప్ 4, ద ఐసోలేషన్. ట్రస్ట్ బిల్డ్ అయ్యాక స్టార్ట్ అవుద్ది ఎమోషనల్ మ్యానిపులేషన్. మీ బాస్ మీకే వాల్యూ ఇవ్వట్లేదు, మీ కొలీగ్స్ నిన్ను యూజ్ చేసుకుంటున్నారని మీకే ఎక్కిస్తారు. మీకు అనిపిస్తుంది, వావ్, నన్ను అర్థం చేసుకున్న ఒకే ఒక్క పర్సన్ తను అని.
ప్రపంచమంతా చెత్త, మీరిద్దరే మంచోళ్ళు అనే ఒక బాండ్ క్రియేట్ చేస్తారు. స్టెప్ 5 ద ఫైనల్ లాస్ట్ స్టెప్ ఇన్ఫర్మేషన్. మీరు రిలేషన్ ఎక్కడ కోల్పోతామనే స్ట్రెస్ క్రియేట్ చేస్తారు. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇప్పుడే పంపకపోతే నేను ఎప్పటికీ కనిపించకుండా పోతానని బెదిరిస్తారు. ఆ ఎమోషన్స్లో మనోడు కంపెనీ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తాడు. గేమ్ ఓవర్. సో సిలికాన్ వ్యాలీ ప్రొఫెషనల్స్, మీకు సడన్ రొమాంటిక్ అటెన్షన్ వస్తుందంటే కొంచెం కాషియస్గా ఉండండి. ఈ ఎలీ రోజా చెప్పింది తను యూఎస్లో ఎప్పుడూ ఆపరేట్ చేయలేదని, నిజం చెప్తుందని నమ్మద్దు. ఎవడికి తెలుసు, తన మిషన్స్ అన్ని యూకే అండ్ యూరోప్లోనే చెప్తుంది. కానీ ఈ ప్లేబుక్ మంత్ర మాత్రం యూనివర్సల్గా అప్లై చేస్తారంట. సో నెక్స్ట్ టైం ఒక బ్యూటిఫుల్ స్ట్రేంజర్ మీకు 7 సార్లు కనిపిస్తే అది లవ్ ఎట్ 7th సైట్ అనుకోకండి, అది స్పై ఎట్ 1st సైట్ అనుకోండి. జాగ్రత్త. నైట్ 2 అవుతుంది, నువ్వు మంచిగా బ్లాంకెట్ దుప్పటి కప్పుకొని పడుకుంటావు. సడన్గా కిచెన్లోంచి ఒక సౌండ్ వస్తుంది, విండో దగ్గర ఒక ఫేస్ వస్తుంది, మెట్ల మీద ఎవరో నడిచినట్టు అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ విని చూసి బోరు కట్టిందా? కానీ అసలు క్వశ్చన్ అది కాదు. అసలు క్వశ్చన్, మనకి హాంటెడ్ హౌస్ కాన్సెప్ట్ అంటే ఎందుకు అంత పిచ్చి? మన లాజిక్ ప్రకారం హోమ్ అంటే ఏంటి? ప్రపంచంలోనే సేఫెస్ట్ ప్లేస్ మన ఇల్లు, అది మన శాంక్చురీ, మన పర్సనల్ అడ్డా. మరి అలాంటి సేఫ్ ప్లేస్లోనే నీకు సంబంధం లేని సౌండ్స్ వస్తే నీ డొమెస్టిక్ హార్మోనీని ఎవరో డిస్టర్బ్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన టెర్రర్. దీన్ని జర్మన్స్ ఫ్యాన్సీగా అన్హెమిలిచ్ అన్నారు. ద అన్క్యానీ అంటారు యాక్చువల్గా. అంటే మీకు తెలిసిన ప్లేస్లోనే వింతగా అనిపించడం. మన బెడ్రూమ్లోనే మనం కాకుండా ఇంకొకళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్, భయం, ఫ్యాసినేషన్ రెండూ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. ఈ హాంటెడ్ హౌస్ బిజినెస్ ఏదో రీసెంట్గా సినిమా వల్ల వచ్చింది కాదు. ఈ ఫార్ములా 18th సెంచరీలోనే సూపర్ హిట్. అప్పట్లో హోరెస్ వెల్పోల్ గారి ద క్యాస్ల్ ఆఫ్ ఓట్రాంటో 1764 అని ఒక బుక్. అప్పట్లో దయ్యాలు ఎందుకు వచ్చేవంటే ఫ్యామిలీ ఫ్యూడ్స్ కోసం, అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ సెటిల్ చేయడానికి వచ్చేవి. అంటే ఈ వారసత్వం నాది అని చెప్పడానికి. కట్ చేస్తే 19th సెంచరీ విక్టోరియన్ ఏజ్. చార్లెస్ డికెన్స్ లాంటి వాళ్ళు ఈ ట్రెండ్ని పీక్స్కి తీసుకెళ్ళిపోయారు. ఆయనైతే క్రిస్మస్ టైంలో ఒక మ్యాగజైన్ రన్ చేసేవాళ్ళు. అందులో డిఫరెంట్ రూమ్స్ ఆఫ్ ది సేమ్ హాంటెడ్ హౌస్ అని ఒక సిరీస్ పెట్టి అందులో ఎలిజబెత్ గ్యాస్కెల్, విల్కీ కాలిన్స్ లాంటి పెద్ద పెద్ద రైటర్స్తో స్టోరీస్ రాయించారు. వాళ్ళకి అప్పుడే అంత పిచ్చి ఉండేది ఈ కాన్సెప్ట్ మీద. ఇక 20th సెంచరీలో సినిమా వచ్చాక ఈ కాన్సెప్ట్ని పిండి వదిలేరు. ద అమిటివిల్లీ హర్రర్ లాంటి సిరీస్లు, ఇన్సైడ్ వర్సెస్ అవుట్ సైడ్ టెన్షను, ఇంట్లో ఉండే దయ్యాలు, బయట నుంచి వచ్చే దయ్యాలు. కానీ అందరినీ ఫూల్ చేసింది మాత్రం BBC వాళ్ళు. 1992లో గోస్ట్ వాచ్ అని ఒక లైవ్ పారానార్మల్ డ్రామా అని టెలికాస్ట్ చేశారు. అంటే ఈ మధ్య కూడా ఒక సినిమాలో కూడా ఇలాంటిదే లైవ్లో దయ్యాలు చూపిస్తాం. ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తున్నాయిలేండి, కానీ లైవ్లో దయ్యాలు కాదు, అది ఫేక్ దయ్యాలు అనమాట. సో ఇలాంటి లైవ్ పారానార్మల్ డ్రామాని టెలికాస్ట్ చేశారు. అది డ్రామా అని చెప్పకుండా డాక్యుమెంటరీ స్టైల్లో ఇంట్లో కెమెరాస్ పెట్టి లైవ్లో హాంటింగ్ చూపిస్తున్నాం అని అన్నారు. సడన్గా పైప్స్ అనే ఒక దయ్యం కెమెరాస్లో కనిపించడం, కెమెరా ఎక్విప్మెంట్ ఇంటర్ఫియర్ అవడం, ఆ షో చూసిన వ్యూవర్స్ నిజంగానే దయ్యం అటాక్ చేస్తుందని భయపడి BBCకి వేల కొద్దీ కాల్స్ చేయడం, చాలామందికి PTSD కూడా వచ్చిందంట. అదంతా ఒక పక్కా ప్లాన్తో చేసిన డ్రామా అని తెలియక జనాలు ఫుల్గా భయపడ్డారు. ఓకే, ఈ దయ్యాలు, ఈ సౌండ్స్, ఈ BBC డ్రామా ఇవన్నీ పక్కన పెట్టు. కొన్నిసార్లు ఆ హౌస్లో దయ్యం ఉండదు, కానీ ఇంట్లో కొన్నిసార్లు దయ్యం ఉండదు, కానీ ఆ ఇల్లే ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ అనమాట. ఎస్, షిర్లీ జాక్సన్ అనే రైటర్ ద హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ 1959లో చూపించింది అదే. ఆ హిల్ హౌస్కే అంటే ఇంటికే ఒక రకమైన పైశాచిక ఆనందం ఉంటుంది. అది ఇంట్లోకి వచ్చిన వాళ్ళని హంట్ చేస్తుంది. కానీ మైండ్ బ్లాక్ అయ్యే ఫైనల్ థియరీ ఒకటి ఉంది. కానీ ఈ హాంటెడ్ హౌస్ అది బిల్డింగ్ కాదు, ఆ హౌస్ ఏంటో తెలుసా? మీ మైండే. ఎస్, ఈ ఫ్రూడియన్ రీడింగ్స్ ప్రకారం మన మైండే ఒక పెద్ద హాంటెడ్ హౌస్. అందులో మనకు తెలియని సీక్రెట్ రూమ్స్, మనకు తెలియని ప్యాసింజర్స్, మన అందులో దాక్కున్న దయ్యాలు, ఇవే మన అన్కాన్షియస్ థాట్స్. మనమే స్ట్రేంజర్స్. సో నెక్స్ట్ టైం నీకు హర్రర్ మూవీ చూస్తున్నప్పుడు ఆ విండోలో కనిపించే ఫేస్ కానీ, ఆ స్టైర్స్ మీద వినిపించే సౌండ్ కానీ, అది బయట ఉన్న దయ్యం కాదు, అది మేబీ నీలోనే ఉన్నాడు. ద రియల్ హాంటెడ్ హౌస్ అది మన హ్యూమన్ మైండే. ఇప్పుడు మీ మైండ్ అనే ఆ హాంటెడ్ హౌస్లో కూడా అబ్బా వీడియో భలే ఉంది అనే ఒక మంచి ఆత్మ గట్టిగా తిరుగుతుంది. ఆ ఆత్మకు శాంతి కలగాలంటే మీరు వెంటనే 3 పనులు చేయాలి. ముందుగా లైక్ బటన్ని బలంగా ప్రెస్ చేసి మీలో మీరు రేపిన క్యూరియాసిటీకి ఒక లైక్ వేసుకోండి. తర్వాత వీడియోని షేర్ చేయండి అని ఈ వీడియోతో వాళ్ళని ఓదార్చండి. ఇంక ఫైనల్గా సబ్స్క్రైబ్ బటన్, రెడ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. లేదంటే ఆ 6 ఫ్యాక్ట్స్ లాంటి ఇంకో 60 ఫ్యాక్ట్స్ని మీ టైంలో ఎలా వస్తాయి చెప్పండి. సో దయచేసి బెల్ ఐకాన్ కొట్టండి. లేదంటే ఎక్స్పింగ్ ఐరన్ రూపం మీ ఇంటికి పంపించాల్సి వస్తుంది. మనిషిలాగే నడుచుకుంటూ వచ్చి మీ ఫోన్ని తీసుకొని సబ్స్క్రైబ్ చేసే వరకు వెళ్ళదు. గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.